అలుపెరగని కృషికి పట్టుదల తోడైతే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తూ ఉన్నాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఆర్టిస్ట్. పెన్సిల్ తో అందంగా బొమ్మలు గీయడమే కాదు, చాక్ తో వండర్స్ కు ప్రాణం పోస్తున్నాడు. జన్మనిచ్చిన నేల పట్ల ఉన్న మమకారమే తనను కళాకారుణ్ణి చేస్తుంది అంటున్నాడు అతను. అసాధ్యాలను సుసాధ్యం చేయాలన్న సంకల్పంతో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన రమేష్. ఆర్టిస్టులంతా బ్రష్లు, కలర్స్ తో చిత్రాలు, బొమ్మలకు ప్రాణం పోస్తే రమేష్ మాత్రం అందుబాటులో ఉండే పెన్సిల్, చాక్ పీస్లతో అద్భుతాలు చేస్తున్నాడు. సెంటీమీటర్ ఉన్న శుద్ధ ముక్కను అతుకులు లేకుండా గొలుసుగా మలచడం, చార్మినార్ గా తీర్చిదిద్దడం, చిన్న సీసాలో శిల్పాలు తయారు చేయడం ఇతని స్పెషాలిటీ. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రపంచంలోని 7 వింతలను ఒకే చోట చేర్చాడు రమేష్. 0.75 సెంటీమీటర్ల రంధ్రమున్న ఓ చిన్న సీసాలో శుద్ధ ముక్కతో తయారు చేశాడు. ఇవే కాకుండా చీచే, ఎన్, ఇజా, క్రైస్ట్ రీడీ మేరీ, చైనా వాల్, మాచు పీచు, కొలోసియం ఆఫ్ రోమ్, తాజ్ మహల్ లను రూపొందించాడు. పలు ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. అవార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నాడు. 1996 లో ఎగ్జిక్యూట్ చేశాను. నెక్స్ట్ పాలమూరు విశ్వకర్మ ప్రభంజనంలో కూడా నేను పార్టిసిపేట్ అయ్యాను. మహారాష్ట్రలో ఒక 2 సార్లు నేను చేశాను. నెక్స్ట్ హైదరాబాద్లో నవంబర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేను ప్రతి సంవత్సరం నా ఆర్టికల్స్ ప్రజెంట్ చేస్తుంటాను. ఆ రకంగా జిల్లాలో ప్లస్ రాష్ట్ర స్థాయిలో మొత్తంలో కూడా నేను రకరకాల అవార్డ్స్ తీసుకున్నాను. ప్రపంచంలో 7 వింతలను ఒకే చిన్న బాటల్లో బంధించాలని ఉద్దేశంతో ప్రయత్నం చేసి దాంట్లో బంధించి చేసిండు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించాలన్న రమేష్ కళ నెరవేరాలని ఆశిద్దాం. ఇది బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో మేడ్ ఇన్ చెన్నై ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి. 24 గంటల్లో యువర్ చాయిస్ యువర్ వాయిస్. ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్